కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నిన్న ఒక ఫిర్యాదు విషయంలో 44వ డివిజన్ కార్పొరేటర్ భర్త చంద్రశేఖర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనపై మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి సీరియస్ అయ్యారు. తన ఛాంబర్కు వచ్చిన కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ను గెటౌట్ అంటూ కమిషనర్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కార్పొరేటర్ భర్త చంద్రశేఖర్ను అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులపై కాంగ్రెస్ నాయకుడి తీరుపైన ఉద్యోగులు, కార్మికులు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. Get out. Why? Get out. We should talk to our staff and Yeah. that to a ladies. One month, madam. Tiravati. But this is One not month the నుంచి way. ఏమంటుంది? Into the police, but this is not the way. ఎందుకు పోలీస్ కంప్లైంట్స్ అని చెప్పండి. No. చెప్పండి. This is not the way. You should talk to our staff. ఏమని చెప్పినా? మహిళా ఉద్యోగిపై నిన్న మన మాజీ కార్పొరేటర్ గారి భర్త మెండి చంద్రశేఖర్ గారు విశిక్షణ కోల్పోయి ఆమెను దుర్భాషలాడి ఆమెపై దాడి చేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుపోయి తెలియజేయంగా ఆమె వారిని అడగడంతో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అసభ్య పదజాలంతో వారిని కూడా దూషించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకున్న విభేదాలను మా ఉద్యోగులపై తీసుకువచ్చి మా ఉద్యోగుల మీద పరుష పదజాలతో మాట్లాడడము, దాడి చేయడము ఈ తెలంగాణ ఎన్జిఓ సంఘం జేఏసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఏ రాజకీయ పక్షమైనా మా ఉద్యోగుల జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు. వారిపైన మా ఉద్యోగులము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టి మా ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా, తిట్టినా, కొట్టినా మేమందరము విధులను బహిష్కరించి రోడ్ల వీనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా మా దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి మా ఉద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం.